ఇయాల రేపు ప్రేమ పెండ్లిళ్ళు ఎంత కామన్ అయిపోయినాయో ఈడుపు కాయిదాలు కూడా గంతే కామన్ అయిపోయినాయి. భార్య భర్తలు కలిసి ఉండుడే మా గొప్ప అయింది కొందరికి. అసొంటోళ్ళందరికీ ఈ వీడియో చూడుర్రి. ఆయనకు సేవ చేసినందుకు ఆమెను లగ్గం చేసుకుండు ఓ పెద్ద మనిషి. మొత్తం నేనే చెప్తే ఎట్లా, మీరు కూడా చూడుర్రి. ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప బంధం భార్య భర్తల బంధం. చేసుకున్నందుకు ఎట్లున్నా ఒకరికొకరు సేవలు చేసుకోవాలి, సాయం చేసుకోవాలి. కానీ ఆయనకు సేవలు చేసి పానం నిలబడేటట్టు చేసిన గీమెను ఇంత వయసులో కూడా పెండ్లి చేసుకుని వారేవా అనిపించిండు గీ తాత. స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో ఉండే మూర్తి అనే గీ తాతకు పక్షవాతం వచ్చిందట. అయితే సేవలు చేస్తేందుకు ఇంటో లేక అదే ఆశ్రమంలో ఉండే రాములమ్మ అనే గీ అవ్వ ఆయనకు దినాం దగ్గరుండి సేవలు చేసుడుతోని ఇట్లా మంచిగా లేచి నిలబడ్డాడు. పానం కూడా మంచిగా అయింది. అయితే ఇంటోళ్ళు కూడా కానకుట ఇడ పడేసిన నాకు ముక్కు ముఖం తెలవని ఈమె నాకు సేవ చేసింది, అందుకే ఈమెను నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అనేసరికి ఆమె కూడా ఒప్పుకుందట. ఇక ఆశ్రమంలో ఉండేటోళ్ళు అందరు కలిసి ఇట్లా ఇద్దరికి దండలేపిచ్చి పెళ్లి చేసిర్రు. ఈ ముచ్చటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేసరికి వారే వా ఎంత గొప్ప మనసమ్మా నీది, కన్నోలే కానకుట అవుతున్న ఈ రోజులల్లా ఎవలో తెలివనైనకు సేవ చేసి ఒక పానం నిలబెట్టినవు. అంతేకాదు ఆయన కూడా ఆ సాయం మరవకుట నీకు రుణపడి ఉండనీకే పెళ్లి చేసుకుండు. మీ ఇద్దరిది ఎంత గొప్ప మనసో. మిమ్ముల చూసి ఇప్పటి ఆలు మొగలు ఒకరికొకరు సేవలు చేసుకొని సంసార బండిని సాఫీగా నడిపియాలి అని మాట్లాడుకుంటుర్రు. తిరుమల ఎంకన్న గుడి అంటే ఎంత టోళ్ళైనా నీసు తిని ఓరు. కానీ కొంతమంది కావాలని వస్తుండ్రో లేదంటే బుద్ధి చెడిపోయిందో ఏందో గాని వెంకన్న స్వామి సన్నిధానంలో కొంతమంది చేస్తున్న దేర్ది మాకు పనులు చూస్తుంటే తిరుమల పవిత్రతకు లీడర్లు, టీటీడీ పాలకులు, సిబ్బందులు ఎంత భ్రష్టు పట్టియాలను అంత భ్రష్టు పట్టించుడే కాకుండా తిరుమల ఎంకన్న పవిత్రతను సత్యనాశ చేస్తున్నట్టే అనిపిస్తుంది. పిల్లి గుడ్డిదైతే ఎల్క ఎగరెగిరి పడ్డదట. తిరుమల ఎంకన్న సన్నిధానంలో సెక్యూరిటోళ్ళు, టీటీడోళ్ళు అంత చక్కదనంగా పనిచేస్తున్నారు. తిరుమల ఎంకన్న స్వామిని దర్శించుకునే తందుకు తమిళనాడు నుంచి కొంతమంది భక్తులు వచ్చిండ్రు. బ్యాగులల్లో ఎగ్ బిర్యానీ పట్టుకొని తిరుమల చేరుకున్నారు. మరి అల్పిరి కాడ ఆగి చెకింగ్ చేసేటోళ్ళు ఏడగాడిది పనులు దోముతుండ్రో తెలియదు గాని తిరుమల గుట్ట మీద పార్సల్ పొట్లాలు ఓపెన్ చేసి గుడ్డు బిర్యానీ గుట్కలేసుకుంటా తింటుంటే పక్క పొంటి ఉన్నోళ్లకు ఓకారం వచ్చినట్టయి ఇకారం తప్పినోళ్ల మీద పోలీసు వాళ్ళకి ఫిర్యాదు చేసిండ్రు. రావడం ఎవరు తప్పు పట్టలేదు, హ్యాపీగా వెళ్తామంటే దర్శనానికి కూడా పంపిస్తాం, దాని గురించి ఏం దిగులు లేదు. బట్ అయితే ఇక్కడ ఇష్యూ ఏమంటే ఇక్కడ ఒక రూల్స్ ఒకటి ఉన్నాయి. నాన్ వెజ్ తినకూడదు అనేది రూల్, కాబట్టి మనం ఫాలో కావాలి. ఇక పోలీసు వాళ్ళు వచ్చి ఎంకన్న గుట్ట మీద నీస్ కౌస్ తినొద్దని తెలియదా, మీరేం మనుషులని గరమై ఆ బిర్యానీని సీజ్ చేసిండ్రు. నిన్నటికి నిన్న పేక్ టికెట్లు ఇచ్చి టీటీడీ సిబ్బందులు భక్తులను ముంచిండ్రు. ఇంకొక సిబ్బంది అయినా లైన్లలో పైసలు ఇచ్చిన మనుషులనే ముందుగాల దోలిండ్రు. ఇట్లా టీటీడీ పవిత్రతను ఎంత పాడు చేయాలనో అంత పాడు చేసి దేవునికే కోపం తెప్పించే పనులు చేస్తుండ్రు టీటీడోళ్ళని అంటుర్రు భక్తజనులు.